డాక్టర్ లింగం యాదవ్ గారు వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే లింగం యాదవ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, మీరు విన్నారు, శ్రీనివాస్ గారు మాట్లాడింది విన్నారు, సుమిత్ర మ్యామ్ మాట్లాడింది విన్నారు. ముఖ్యంగా అంటే పేరు మార్పుకు సంబంధించిన ఇంట్రెస్ట్ కన్నా మీది కాంగ్రెస్ ఇంట్రెస్టే ఇక్కడ మెయిన్ గా నడుస్తోంది. మీరు ఎన్నో పథకాలకు సంబంధించి గాంధీ, రాజు, ఇందిర ఈ పేర్లతోనే వెళ్ళారు, కానీ ముఖ్యంగా ఒక కుటుంబానికి సంబంధించే నడుస్తున్నటువంటి ఇది అనేది మొదటగా మాట్లాడినటువంటిది. సో దానిపైన సమాధానం చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, పెద్దలు, కోపానిస్టులందరికీ డెఫినెట్ కూడా ఇవాళ మహాత్మా గాంధీ అనే వ్యక్తి ఇవాళ ఈ దేశ ప్రజలందరికీ సంబంధించిన వ్యక్తి అండి. ఇవాళ ఒక వర్గానికో, ఒక పార్టీకో, వ్యక్తికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆనాడు స్వాతంత్రోద్యమంలో అందరూ కలుపుకొని ఇవాళ ఆనాడు పోరాడి ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించడంలో ఎంతో మందితో పాటు ప్రధానంగా పాత్ర పోషించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఇవాళ బీజేపీ నాయకులు ఇవాళ వాళ్ళకి కావాల్సిందంటే గత 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ వాళ్ళు పేర్లు మార్చడం తప్ప పెద్దగా ఈ దేశానికి కానీ ఈ దేశ ప్రజలకు కానీ చేసింది పెద్దగా ఏం లేదు. ఇవాళ ఏం అవసరం వచ్చిందని ఇవాళ పేరు మార్చిరండి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏఎంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ 2005లో ఆనాడు మన్రేగా ఏర్పాటు చేయడం జరిగిందంటే గ్రామీణ వ్యక్తులకు ఇవాళ ఉపాధి కల్పించాలి, దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి పేదలకు ఒక పని దొరుకుతుందనే ఉద్దేశంతో ఒక మన్రేగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొస్తే దాంట్లో కూడా అంటే పూర్తి నిధులు మన్రేగాలో 100% నిధులు కేంద్రమే భరించేది. కానీ ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ సర్కారు ఇవాళ దాంట్లో 60-40 అంటే 40% నిధులు ఇవాళ రాష్ట్రానికి ఇవ్వడం వాళ్ళే భరించవలసింది. అంటే రాష్ట్రం మీద అదనపు భారం పడుతున్నది. ఇవాళ అదే విధంగా ఇవాళ రామ్జీ అంటే వాళ్ళకి కావాల్సినటువంటి వికసిత భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజ్వైక మిషన్ గ్రామీణ్ అని ఇది చెప్తున్నారు. కానీ దాంట్లో నిజంగా ఎందుకంటే బీజేపీ వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళ గాంధీని అవమానించడమే వాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు వాళ్ళంతా కూడా గాడ్సే వారసులు. అందుకే అని చెప్పేది గ్యారెంటీ అని మనందరికి చెప్తున్నారు, కానీ రియాలిటీగా అందులో గాడ్సే ఫర్ రోజ్గార్ అజ్వైక మిషన్ అని గ్రామీణ్ ఇది ఆ బీజేపీ తీసుకొచ్చినటువంటి రామ్జీ. అంటే ఇవాళ ఏం అవసరం వచ్చిందని మీరు మహాత్మా గాంధీని అవమానిస్తున్నారు? ఇవాళ నిజంగా మీకు పని కల్పించాలనుకుంటే ఈ దేశంలో జరుగుతున్నటువంటి యువతకు, నిరుద్యోగ యువతకు కొలువులు ఇవ్వండి. ఇవాళ ఎందుకు పేదరికం 11 సంవత్సరాలుగా పేదరికం ఇంకా పెరుగుతుంది? మరి ఎందుకు 11 సంవత్సరాలుగా పేదరికం గురించి ఏం చర్యలు తీసుకున్నారు మీరు? అవేమి చెయ్యరు మీరు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాల పేరు మార్చడం తప్ప మీకు ఏమీ రాదు. మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాండి. వీళ్ళు గతంలో కూడా ఇదే బీజేపీ నాయకులు పేదరికం డెఫినేషన్ కూడా మార్చిరు. అంటే గతంలో మనందరికీ తెలుసు పేదరికం అని ఎవరిని మనం గుర్తిస్తాం అంటే కనీస అవసరాలు తీసుకోలేనటువంటి బేసిక్ నీడ్స్ కూడా తీరినటువంటి వ్యక్తులని మనం పేదరికంగా. కానీ వీళ్ళు ఏం చేశారు? అవేం లేదు, కనీసం డ్రెస్ ఒక బట్టలు వేసుకున్నా కూడా వాళ్ళు పేదలు కాదట. అంటే అట్లాంటి బీజేపీ నాయకుల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తామండి? అంటే డెఫినెట్ కూడా ఇవాళ మన్రేగా పేరు మార్చడం అంటే డెఫినెట్ కూడా మహాత్మా గాంధీని అవమానించడమే. ఇది దేశ ప్రజలందరికీ జరిగినటువంటి అవమానంగానే మేము భావిస్తాం. డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీగానే కాదు, వ్యక్తిగా ఈ దేశ ప్రజలందరూ కూడా దీన్ని మన అందరం కూడా ఖండించవలసిన అవసరం ఉంది. అంటే గాడ్సే ద్వారా మీరు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటారు? ఒక మహాత్మా గాంధీ ఆయన ఆశయాలు ప్రపంచం అంతా కూడా ఇవాళ గాంధీ వైపు చూస్తుంది కదా. ఆయన మాట్లాడిన సిద్ధాంతాలు అయినటువంటి ఆచరించిన సిద్ధాంతాలు శాంతి, అహింస ఇవాళ ప్రపంచం మొత్తం ఆయనని కొనియాడుతుంటే మన బీజేపీ నాయకులకేమో హింసని ప్రేరేపించినటువంటి గాడ్సే వారసులు బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు. అందుకే నేను చెప్తున్నా గ్యారంటీ అని చెప్పినా కూడా మీరు మాత్రమే గాడ్సే అనేది ఒక దీన్ని పొలిటికలైజ్ చేస్తున్నారు అనేది వాళ్ళ ఉద్దేశం అండి. అసలు అంటే ఎక్కడ గాడ్సే అని అధికార పక్షం నుంచి చెప్పింది లేదు. కాకపోతే ఈ విమర్శలు చేసేటువంటి క్రమంలో గాంధీ వర్సెస్ గాడ్సే అన్న విధంగా సో అంటే గ్యారంటీ కాదు గాడ్సే అని నినాదం మీరు ఎత్తుకున్నారు అనేది బీజేపీ క్వశ్చన్, బీజేపీ విమర్శ. అందుకే అబ్జర్వేషన్ నేనే చెప్పిన. అయితే వాళ్ళ అబ్జర్వేషన్ ఇది చెప్పడానికి వాళ్ళు గాడ్సే ఇవాళ నేను అదే అంటున్నాండి. గాంధీ పేరు మార్చడానికి ఇప్పుడు గాంధీ కాంగ్రెస్ పార్టీ ఒక సంబంధించిన వ్యక్తి కాదే, ఒక ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కాదు కదా, ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి, మన అందరికీ ఆదర్శం కదా, ఈ దేశ ప్రజలందరికీ ఆదర్శం గాంధీ. మీరు గాంధీ పేరు ఎందుకు మార్చిరు?
అంటే మీరు ఎవరు మొదటి నుంచి కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ గాంధీని విమర్శించడం పనికి పెట్టుకుంది కదా. ఇవాళ గాడ్సేని మీరు ఎందుకు పొగుడుతున్నారు? గాడ్సేని మీరు దేశభక్తుడుగా మాట్లాడింది ఎవరండి? మీరు చెప్పండి. గాడ్సే దేశభక్తుడా, మహాత్మా గాంధీ దేశభక్తుడా? మరి బీజేపీ నాయకులేమో గాడ్సే దేశభక్తుడు అంటుండ్రు. ఎందుకంటే వాళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు, స్వాతంత్రం గురించి వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు వచ్చి గాంధీని చంపిన గాడ్సే గురించి వాళ్ళు పొగుడుతున్నారు. ఇంకా ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి? అందుకే నేను చెప్తున్నా, డెఫినెట్ కూడా ఇది గాంధీ ఒక్కరికి కాదండి, దేశ ప్రజలందరినీ అవమానించడమే. ఓకే, కమింగ్ టు బిల్లు వివరాలు కనుక చూస్తే లింగం యాదవ్ గారు, ఇందులో ఉన్న అభ్యంతరాలు ఏంటి బిల్లుకు సంబంధించిన అంశాల్లో మీకు? సియండి, మొదటగా గాంధీ పేరు మార్చడం అనేది డెఫినెట్ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండోది ఇవాళ గతంలో మన్రేగాలో 100% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించేదండి. ఇవాళ రాష్ట్రాల మీద 60-40గా చేసిరు. ఇవాళ అంటే కేంద్రం ఏమో 60% నిధులు భరిస్తుంది, 40% రాష్ట్రాలు. ఇవాళ అంటే రాష్ట్రం మీద ఆల్రెడీ 40% భారం జరుగుతుంది. ఇవాళ జిఎస్టీ పేరు మీద కేంద్రమే నిధులన్నీ తీసుకుపోతుంది. ఇప్పుడే రాష్ట్రాలని అప్పుల కుప్పగా మారుస్తున్నారు, రాష్ట్రాల హక్కులని కాల రాస్తున్నారు. డెఫినెట్ కూడా ఇది ఇండియా ఈజ్ అనే కోఆపరేటివ్ ఫెడరలిజం, ఫెడరల్ స్ట్రక్చర్ కు దీని మీద దెబ్బ జరుగుతుంది. ఫెడరల్ స్ట్రక్చర్ రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. రాష్ట్రాల నుంచి పోతున్న ఆదాయం అంతా కేంద్రం తీసుకుంటుంది. ఇవాళ భరించే వాడికి వచ్చినప్పుడు ఏమో రాష్ట్రాలను భరిస్తుంది. మరి అలాగే మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో 100% కేంద్రం నిధులు ఇచ్చింది కదా. ఇవాళ మీరు ఎందుకు ఇస్తలేరు? మరి వికసిత భారత్ అని చెప్తున్నారు, రాష్ట్రాలని అప్పుల కుప్పగా ఎందుకు మారుస్తున్నారు? రాష్ట్రాలకు ఎందుకు మీరు భారం వేస్తున్నారు? మీరే భరించవచ్చుగా 100% నిధులు. అంటే ఇది కావలసుకొని ఒకవైపు ఏమో రాష్ట్రాలని అప్రకుప్పగా మారుస్తున్నారు, రెండో వైపు గాంధీని అవమానిస్తున్నారు. అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు? అసలు మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు గాడ్సే పేరు మీద ఈ దేశానికి? అందుకే డెఫినెట్ కూడా ఇప్పటికైనా మీరు మేల్కొనండి. దయచేసి ఈ గాడ్సే వారసులు, మీరు గాడ్సే వ్యక్తిగతంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు ఆరాధించుకుంటే మీరు